విజయనగరం వైభవాన్ని సంస్కృతిని చాటి చెప్పే విధంగా ఉత్సవాలు నిర్వహించడానికి ఏర్పాట్లు చేస్తున్నామని రాష్ట్ర ఎంఎస్ఎంఈ సర్ఫ్ ఎన్ఆర్ఐ వ్యవహారాల శాఖ మంత్రి కొండపల్లి శ్రీనివాసరావు చెప్పారు. ఎమ్మెల్యే పూసపాటి అదితి, విజయలక్ష్మి గజపతిరాజు, జాయింట్ కలెక్టర్ ఎస్ సేతు మాధవన్తో కలిసి సోమవారం పట్టణంలోని ఉత్సవ వేదికలను పరిశీలించారు. మంత్రి ముందుగా శ్రీ పైడితల్లి అమ్మవారిని దర్శనం చేసుకున్నారు. ఆయనకు ఆలయ పూజారులు, అధికారులు లాంఛనాలతో స్వాగతం పలికారు. అమ్మవారికి ప్రత్యేక పూజ నిర్వహించిన అనంతరం ఆలయ ప్రాంగణాన్ని, క్యూ లైన్లను మంత్రి పరిశీలించారు. భక్తులకు ఎటువంటి ఇబ్బందులు కలగకుండా ఏర్పాట్లు చేయాలని ఆదేశించారు. అనంతరం హుకుంపేట వెళ్లారు. అక్కడ సిరిమాను తయారీని మంత్రి పరిశీలించారు. పూజారులతో చర్చించారు. సిరిమానుని అమ్మవారి ఆలయం దగ్గరికి వీలైనంత వేగంగా తరలించాలని మంత్రి కోరారు. ఇరుసుమాను రథాలను కూడా మంత్రి పరిశీలించారు. అనంతరం మెగా ఈవెంట్ జరిగే అయోధ్య మైదానానికి మంత్రి చేరుకున్నారు. 13, 14వ తేదీల్లో 2 రోజుల పాటు నిర్వహించే మెగా ఈవెంటుపై సంబంధిత వేదికల ఇన్ఛార్జీలతో చర్చించారు. ఈవెంటుకు భారీ ఏర్పాట్లు చేయాలని మంత్రి ఆదేశించారు. ఒక 1000 వరకు చేసి 5 ఫీట్స్ ఉంటుంది, 8 ఫీట్స్ పెట్టమని అడుగుతున్నారు. అక్కడ ఉన్న ప్రాబ్లం ఏంటో ఎక్సైజ్ చేస్తాను. ఇంకా దాన్ని ఏం బెటర్ చేయొచ్చు అంటే ఇరుకంటే ఆ రోడ్లు ఎలాగో ఇరుకవి, కానీ పూర్వం నుంచి మనకు వస్తుంది కాబట్టి మనం ఎలాగ ఇంకా బెటర్ చేయొచ్చు అని కూడా చూద్దాం. ఉత్సవం కోసం లాస్ట్ 2 days మనం అయోధ్య మైదానంలో కల్చరల్ యాక్టివిటీస్ ఉంటాయి. సంగీత మేళా సేవలు, కళాకారులు, సినీ కళాకారులతో చేయడం జరుగుతుంది. అవి కూడా మేము రెగ్యులర్ అనౌన్స్ చేస్తున్నాం. అంటే వాళ్ళు షెడ్యూల్ కొంతమంది కన్ఫర్మ్ చేయలేదు. అంతేకాకుండా ఆనందగత్ ఆధ్వర్యంలో కూడా సాంస్కృతిక కార్యక్రమాలు, అలాగే డ్వాక్రా సరస్సు అని చెప్పి ఇప్పుడు మన ఇండియా నుంచి నలుమూలన ఉన్న డ్వాక్రా సంఘాల తాలూకా ఎగ్జిబిషన్ సెంటర్ ఏదైతే ఉందో అది కూడా లాస్ట్ ఇయర్ చేసాం. ఇయర్ ఇంకా బెటర్గా చేయమని చెప్పడం జరిగింది. తర్వాత ఫ్లవర్ షో కూడా అక్కడే మార్చాం. ఫ్లవర్ షో కూడా సరస్ యాక్టివిటీ అంటే గతంలో సంగీత కళాశాలలో పెట్టాము. ఇప్పుడు సరస్ ఈవెంట్ ఏదైతే ఉందో డ్వాక్రా సంఘాల ఎగ్జిబిషన్ ఏదైతే ఉందో దాని పక్కనే ఫ్లవర్ ఇది కూడా పెట్టాము. అలాగైతే ఫుడ్ స్టాల్స్ కూడా అక్కడే పెట్టమని చెప్పాము. అయితే సైన్స్ ఎగ్జిబిషన్ కోటలో పెట్టినాం. ఎప్పుడులాగా చేస్తున్నా దాన్ని ఇంకా బెటర్ చేస్తూ సైన్స్ ఎగ్జిబిషన్ కూడా పెడుతున్నాం. అలాగే విజయనగరం అంతా కూడా లైటింగ్ ఉంటుంది. ప్రత్యేకంగా లేజర్ షో ఒకటి ఉంటుంది. ప్రత్యేక స్పెషల్ అట్రాక్షన్ లేజర్ షో ఉంటుంది. అంతేకాకుండా స్పోర్ట్స్